నిజం చెప్పాలంటే చాలా సార్లు నేను యూట్యూబ్ నుంచి క్విట్ అయిపోవాలనిపించింది. ఎందుకంటే నేను ఏదైతే ఎఫర్ట్ పెట్టానో దానికి సరైన రిజల్ట్ అనేది రాలేదు. సో అయితే ఇప్పుడు క్లారిటీ వచ్చింది, అందుకే నేను మీ ముందుకు వచ్చాను. అందరికీ నమస్కారం, నా పేరు బాలకృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ గమనించుంటారు, దాదాపుగా 3-3.5 నెలలు అవుతుంది నేను వీడియో పోస్ట్ చేసి ఛానల్లో. అయితే వీడియోస్ చేయకపోవడం రీజన్ ఏంటంటే ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల బిజీ, అదేవిధంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, పర్సనల్ రిలేటెడ్ కొంచెం గ్రోత్ చూసుకోవడం వల్ల కొంచెం డిలే అయ్యింది. ఇది ఒక్కటే రీజన్ కాదు, మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఏదైతే ఎఫర్ట్ పెట్టానో వీడియోస్కి పెద్దగా రిజల్ట్ అనేది రాలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ ఫ్యాక్ట్ రిలేటెడ్ వీడియోస్ చేయడం అనేది చిన్న విషయమేం కాదు. ఎందుకంటే ఒక ఫ్యాక్ట్ రిలేటెడ్ వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఒక ఐడియా అనేది జనరేట్ అవ్వాలి. ఆ తర్వాత ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానిపై నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదవాలి. చదివిందని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దానిలో ఫ్యాక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకొని ఒక క్రియేటివ్ ప్రాసెస్ ద్వారా ఒక స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోని రికార్డ్ చేయాలి, ఎడిట్ చేయాలి, అదేవిధంగా SEO, టైటిల్, థంబ్నెయిల్ ఇవన్నీ చేసుకోవాలి. అన్ని చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక టైంలో పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత అయిపోతుందా? పబ్లిష్ చేసిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ సోషల్ మీడియా ద్వారా కొంత ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సరే, ప్రమోట్ చేశాం కదా అని చెప్పి ఆ వీడియో అయిపోయిందంటే దాన్ని వదలలేము. ఎందుకంటే ఒకవేళ ఆ వీడియోకి పెద్దగా క్లిక్స్ అనేవి రాలేదంటే అప్పటికప్పుడు థంబ్నెయిల్ ఏది పెట్టాలో ఆలోచించుకొని అవసరమైతే టైటిల్ అవన్నీ కూడా మార్చాల్సి వస్తుంది. సో మొత్తం మార్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని 1-2 డేస్ అలా మానిటర్ చేస్తూనే ఉండాలి. సో ఇలా ఒక్కొక్క వీడియో నాకు చేయడానికి సుమారుగా 18 నుంచి 20 గంటలు టైం పడుతుండేది. Oh my God. మీరు నమ్ముతారో తెలియదు కానీ వారంలో 4 రోజులు రోజుకి 2 గంటలు మాత్రం నిద్రపోయేవాడిని. కొన్ని రోజులైతే రాత్రంతా ఈ వీడియో రికార్డింగ్ ఎడిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయిన రోజులు కూడా నిద్రపోకుండా. ఎంత చేసినా కూడా అవుట్కమ్ రాకపోతే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా. నేను ఒక వీడియో చేశాను, శివరాత్రికి సంబంధించిన వీడియో, శివుడిది శివరాత్రి రోజున చేశాను. దానికి డ్యూరేషన్ అరౌండ్ 9 మినిట్స్ అనమాట. ఆ వీడియో చేయడానికి నాకు పట్టిన టైం ఎంతంటే 30 గంటలు టైం పట్టింది. 30 గంటలు. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఫేస్ కనబడకుండా ఓన్లీ విజువల్స్ ద్వారానే నేను మొత్తం కన్వే చేయాలనుకున్నాను. విజువల్స్ ప్లస్ ఆడియోతో. సో ఆ విజువల్స్ కోసం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ సైట్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క సైట్లో నెంబర్ ఆఫ్ ప్రాంప్ట్స్ వచ్చేసి దానికి రిలేటెడ్గా నాకు కావాల్సిన అవుట్పుట్ వచ్చినంత వరకు ఒక ఇమేజ్ జనరేట్ చేసుకుని దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకో వీడియో రూపంలో జనరేట్ చేయడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది అసలు చెప్పాలంటే. అయితే ఆ 30 గంటల కష్టపడిన తర్వాత ఆ వీడియోకి నాకు వచ్చిన వ్యూస్ ఏంటో తెలుసా? 127 వ్యూస్. 30 గంటల కష్టం. ఇది ఒక్కటే కాదు, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను 30 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకొని 30 డేస్కి 30 షార్ట్స్ అనే ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఇచ్చిన ప్రతి షార్ట్లో ఏదో అరాకొర వీడియో కాకుండా ప్రతిది ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని 30 రోజుల్లో 30 షార్ట్స్ పెట్టి చేశాను. ఈ 30 డేస్ షార్ట్స్లో లాస్ట్ ఒక 1 వీక్ షార్ట్స్ మీరు చూస్తే నా ఫేస్లో తెలుస్తుంది, ఆ మొహం మొత్తం పీకిపోయినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను నా ఆడియన్స్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చానో 30 డేస్ డెఫినెట్గా డెలివరీ చేయాలనుకుని ఎంత కష్టమైనా సరే. సో అలాంటప్పుడు ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడపాల్సి వచ్చింది. ఇంత చేసినా కూడా నాకు అనుకున్న రిజల్ట్స్ అయితే రాలేదు. కానీ నేను డిస్కరేజ్ అయితే అవ్వలేదు. కొన్నాళ్ళు వీడియోస్ ఆపేసాను, ఒక గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్లో నాకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చింది, ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళాలి. ఈ గ్యాప్లో నేను చేసిన మిస్టేక్స్ ద్వారా నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే మనం హార్డ్ వర్క్ చేస్తేనే సరిపోదు. హార్డ్ వర్క్ చేసేదాన్ని ఒక స్మార్ట్గా ప్లే చేసి ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్తేనే గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకునే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎంతమందికి కనెక్ట్ అవుతున్నాయో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ నేను చేసిన వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరికి డెఫినెట్గా నచ్చుతుంది, బట్ ఏంటంటే ఎంతమందికి కనెక్ట్ అవుతుంది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ అనేది చాలా చేంజ్ అయింది. కేవలం వాళ్ళకి మనము నాలెడ్జ్ రిలేటెడ్ వీడియోస్ షేర్ చేస్తే సరిపోదు. ఒక నాలెడ్జ్తో పాటు వాళ్ళు ఆ వీడియోస్తో వాళ్ళు ఓన్ చేసుకునేటట్టుగా ఉండాలి. చాలా మంది ఆడియన్స్ కెరియర్లో ఎలా గ్రో అవ్వాలి, వర్క్ లైఫ్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, శాలరీ నెగోషియేషన్స్ ఎలా చేయాలి, ఇంటర్వ్యూ టిప్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఇలాంటి దాని మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న అర్థమైంది. అందుకే నేను ఇకపై ఇలాంటి వీడియోస్ చేయబోతున్నాను. ఇంకో చిన్న బట్ ఇంపార్టెంట్ అప్డేట్, ఇకపై మన ఛానల్ కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ కాదు, సింపుల్గా కంటెంట్ స్పీక్స్ అంతే. బ్రాండ్ అనేది సింపుల్గా ఈజీగా షార్ట్గా ఉండాలని చెప్పి ఈ నేమ్ తీసుకోవడం జరిగింది. సో ఇక మీద మీ అందరూ గుర్తుపట్టుకోవాల్సింది కాంటెంట్ స్పీక్స్ మాత్రమే. నేను ఈ ఛానల్ ఒక బ్రాండ్గా బిల్డ్ చేయాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం తప్పనిసరిగా అవసరం. నేను ఇకపై ఎలాంటి వీడియోస్ చేయబోతున్నానంటే మనందరం ఏదో ఒక స్టేజ్లో లేదంటే ఎప్పుడైనా స్ట్రగుల్ అవుతూనే ఉంటాము. ఆ స్ట్రగుల్ నుంచి మనం ఎన్నో లెసన్స్ నేర్చుకుంటూ దాన్ని కరెక్ట్గా ఎలా చేయాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము.
సో అలాంటిది నా లైఫ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆ స్ట్రగుల్స్ అన్ని మీ ముందు పెట్టి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవుతాయనే విషయాలు నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. దీంతో పాటుగా నా నిజ జీవితానికి దగ్గరగా ఉండే కొన్ని డిస్కషన్స్, అదేవిధంగా నా ప్రాక్టికల్ టిప్స్, ఎక్స్పీరియన్స్ అనేవి కూడా ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకోబోతాను ప్రతి వీడియోలో. సో నేను ఇకపై చేయబోయే వీడియోలు ఏంటంటే ఓన్లీ థియరిటికల్ పార్టే కాదు, ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ప్రతి వీడియోలో ఉండేటట్టుగా జాగ్రత్త పడి డెఫినెట్ గా అది మీకు ఇన్స్పైర్ అయ్యేటట్టుగా మీరు ఏ విధంగా కెరియర్ లో గ్రోత్ అవ్వాలనే విధంగా ప్లాన్ చేస్తున్నాను. అలా అని చెప్పి నేనేదో లైఫ్ కోచ్ గురువు లేదంటే గురు ఏం కాదు, నేను జస్ట్ లెర్నర్, అదేవిధంగా ఎక్స్పోజర్ మాత్రమే. నేర్చుకున్న ఎన్నో విషయాలు, ఎక్స్పీరియన్సెస్, అదేవిధంగా చదివిన రిసోర్సెస్ అన్ని మీతో షేర్ చేస్తూ మీ లైఫ్ అండ్ గ్రోత్ కి నా వంతు కృషి అనేది చేస్తానని మాటిస్తున్నాను. కావాలంటే నన్ను మీరు కెరియర్కి ఒక ప్రాక్టికల్ గైడ్ అనొచ్చు. ఇప్పుడు ఒక బిగ్ అనౌన్స్మెంట్. సో ఫ్రమ్ 27 సెప్టెంబర్ ఈ రోజు నుంచి జనవరి 5 వరకు 100 Days ఛాలెంజ్ అనేది తీసుకోబోతున్నాను. ఇంతకుముందు 30 Days ఛాలెంజ్ అనేది ఏదైతే నేను తీసుకున్నానో సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు 100 Days ఛాలెంజ్ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాను మీ అందరి సహకారంతో. ప్రతి వారంలో 3 వీడియోస్ వస్తాయి, 3 వీడియోస్, 1 లాంగ్ వీడియో అండ్ 2 షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియో అనేది ప్రతి సాటర్డే అండ్ షార్ట్ వీడియోస్ అనేవి ట్యూస్డే అండ్ థర్స్డే. ప్రతి వీడియో కూడా 6 PM కి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ బిగినింగ్ అనుకోవచ్చు. వీ కెన్ సే ఇట్ యాజ్ కాంటెంట్ స్పీక్స్ 2.0 వెర్షన్. ఆఖరిగా ప్రాక్టికల్ స్టోరీస్తో లైఫ్ స్ట్రగుల్ని ముందుగానే గుర్తించి ఏ విధంగా ఎదుర్కొని ముందుకెళ్లాలి అనేదే ఈ ఛానల్ యొక్క మన మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయగలిగితే నాకు ఈ కంబ్యాక్ వీడియోకి బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి ఎంతవరకు తీసుకొచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం అందరం కలిసి ఒక ఇన్స్పైరింగ్ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుందాం. ఈ జర్నీ నాది ఒక్కడిదే కాదు, మనందరిది. మళ్ళీ నెక్స్ట్ వీక్ సాటర్డే 6 PM కి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, కాంటెంట్ స్పీక్స్.